రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇంతవరకు చక్కటి పాటల ద్వారా, దేవుని మహిమకరంగా చక్కటి సాక్ష్యముల ద్వారా, సహోదరుడి ప్రత్యేక పాట ద్వారా దేవుని మనము ఎంతగానో మహిమపరిచి ఉంటున్నాం. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు నన్ను ప్రేమించి ఒక పనిముట్టిగా జ్ఞాపకం చేసుకొని మీకు సేవ చేసే ధన్యత నాకు ఇచ్చాడు. ఇది నా జీవితంలో చాలా ప్రాముఖ్యమైన సమయం. ఒక దైవ సేవకుడిగా, దైవ సేవకుడు అంటే పేరులోనే ఉంది, ఏంటంట? సేవ చేయడం. కొన్ని విషయాలు మీతో నేను వినయపూర్వకంగా చెప్పాలని ఆశపడుతూ ఉంటున్నాను. దయచేసి సంఘమంతా మీరు ఆ మాటలకు ఏకీభవించి దేవుని దాసుడు చెప్పిన విధముగా మనం ఎప్పుడైతే వెళ్తామో మనం ఆశీర్వదించబడతాం. ప్రియులారా, దేవుని దాసులముగా, దేవుని సేవకులముగా చెప్తుంటున్నాం. ప్రార్థన పూర్వకంగా ఏదైనా మీతో మేము చెప్పగలగలం. మా సొంత ఆలోచనలు, సొంత తలంపులు మేము చేస్తే అది వ్యర్థమవుతాయి. అంతేకాకుండా సంఘానికి ఆశీర్వాదకరమో కాదు. చాలా ప్రాముఖ్యమైన సమయంలో మనం ఉంటున్నాం ప్రియులారా. చాలా సంతోషం. కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉంటున్నాం. ఇంతవరకు శ్యామ్ గారు వచ్చి తన సాక్ష్యాన్ని చక్కగా చెప్పి ఉంటున్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఆయన గురించి కాదండి, శ్యామ్ గారు మీ గురించి కాదు, సంఘం అంతటితో నేను పంచుకుంటున్న మాట. ఒకవేళ మనం సాక్ష్యం చెప్పినా, ఏమి చెప్పినా కానీ ఎవరికి మహిమ రావాలి? ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ రావాలి. కొన్నిసార్లు మనకుంటున్న ప్రేమను బట్టి, ఆసక్తిని బట్టి అయ్యగారు ప్రార్థన చేశారు, గతంలో వారు ఈ విధంగా చేయలేకపోయారు అన్న ఆలోచన దయచేసి మీ హృదయంలో రానివ్వద్దండి. ప్రభు ప్రేమలో మీకందరికీ వినయముగా విన్నపిస్తూ ఉంటున్నాను. సేవకులు కొన్నిసార్లు సమయం ఉంటుంది, ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన భావం. కనుక దయచేసి శ్యామ్ గారిని అంటున్నాను మీరు అనుకోవద్దు. సంఘానికి అంతటికి నేను విధేయపూర్వకంగా చెప్తూ ఉంటున్నాను. గతంలో ఇలా జరగలేదండి, ఇప్పుడు బాగా జరుగుతుందండి అనేసి ఒకరినొకరము విమర్శించుకోవడం కానీ, ఒకరినొకరము అలాంటి మాటలు మన హృదయంలోకి రానివ్వకుండా ఉంటే అది దేవునికి మహిమ. హల్లెలూయా, అది దేవునికి మహిమ. సంఘ కాపుల గురించి మీరు ప్రార్థన చేయండి. ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే మా నంబర్కి ఫోన్ చేయండి, మీకు మేము ప్రార్థన చేసి మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తాం. అది మా బాధ్యత. మందను కాయడము మా బాధ్యత. లేదంటే మీ గురించి దేవునికి మేము లెక్క అప్పచెప్పవలసిన వారముగా ఉంటున్నాం సుమా. కాపరి వేరు, బోధకుడు వేరు. బోధకుడు బోధ చేసి వెళ్తాడు, కానీ కాపరి మందను కాయవాడు. కనుక మీరు ఏమి చేసినా దేవునికి మహిమకరంగా మనం ఉండటానికి మనకి ఎంతగానో ఆశీర్వాదకరం. మా గురించి కూడా ప్రార్థించండి. మీలాంటి మానవులు మేము కొన్నిసార్లు మీ గురించి వ్యక్తిగతంగా ఫోన్ చేయలేకపోవచ్చు. అది మనసులో పెట్టేసుకొని సేవకుడు చూడు మా గురించి ప్రార్థన చేయలేదు అన్న ఆలోచన మనలోనికి రానివ్వకూడదు. గ్రూప్లలో మెసేజ్ పెడుతుంటున్న సమయంలో కొంతమంది ఆకర్షితులై కొన్ని విషయం చెప్తారు. సేవకుడు చూడు నా గురించి విశేష పెట్టలేదు అన్న ఆలోచన రానివ్వకూడదు. మన హృదయంలో దేవునికి విరోధంగా ఏ ఆలోచన వచ్చినా ఆ ఆలోచన ఎవరు తీసుకొస్తారంట? సాతాను పని. కనుక ప్రియులారా, మనమందరం చాలా జాగ్రత్తగా ఇలాంటి విషయాల్లో మనం వహించవలసిన వారంగా ఉంటున్నాం. సాధ్యమైనంత వరకు శ్రాయశక్తుల మీ గురించి మేము ప్రార్థన చేస్తాం. మీ మంచిగా మేము నడిపించాలని, మేము ప్రార్థన పూర్వకంగా నడిపించాలని మేము ఆశపడుతూ ఉంటున్నాం.
విజయభాస్కర్ గారి కొరకు, నా కొరకు మీ అనుదిన ప్రార్థనలో తప్పక జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభు ప్రేమలో కోరుతూ ఉంటున్నాను. ఏ ఒక్క కాపరి ఫోన్ చేసినా ఇద్దరు చేసినట్టుగా మీరు భావించాలి సుమా. ఎందుకనగా మేమిద్దరము సహపాఠులు. నేను సమయం లేక ఆయన చేస్తే దేవునికి స్తోత్రం, ఆయన చేయక నేను చేస్తే అది విజయభాస్కర్ గారు, శామ్యుల్ గారు ఇద్దరు చేసినట్టుగానే మీరు ఏకీభవించాలి. అప్పుడే మనకు ఆశీర్వాదకరం. దయచేసి ప్రతి ఒక్కరూ క్షమించిన ఆ మాటను మీరు అర్థం చేసుకున్నారని నేను హృదయపూర్వకంగా విశ్వసిస్తూ ఉంటున్నాను. రెండవ విషయం, సహోదరి చక్కగా పాట పాడించు, చాలా సంతోషం. ప్రియులరా, సాధ్యమైనంత వరకు ఒక పల్లవి 2 చరణాలు పాడితే అది మహిమకరం. ఎందుకంటే వాక్యము సహోదరిని చూసి నవ్వద్దండి. అంటే ఆమె దృష్టిలో పెట్టుకుని నేను చెప్పలేదు సుమా, అర్థమైందా? ఆమె దృష్టిలో పెట్టుకుని నేను చెప్పట్లేదు, సంఘానికి చెప్తూ ఉంటున్నా. ఒక చిన్న మనవి సంఘానికి చేస్తూ ఉంటున్నా. పాటలు పాడే దేవుని మహిమపరచడం చాలా సంతోషం. సమయానుకూలంగా మనం వెళ్ళట అది మనకు ఆశీర్వాదకరం. కనుక సమయం ఉన్నప్పుడు, ఎంత సమయం ఉన్నా కానీ ఒక పల్లవి 2 చరణాలు పాడటానికి ప్రయత్నం చేయండి. ఆశ ఉంటుంది. చాలా ఆ సమయంలో ఉత్తేజపడతలేదు, కానీ దాన్ని మనము కంట్రోల్ చేసుకొని దేవుని సన్నిధిలో ఒక్క చరణము, ఒక్క పల్లవి చరణం, అంటే దయచేసి పల్లవి చరణం మాత్రమే పాడాలి. ఎందుకంటే ఆజ్ఞను అతిక్రమిస్తే దేవుని సేవకులుగా ఇక్కడ నిలబడి ఈ సమయంలో పలాని సహోదరి వచ్చి పాట పాడుతుంది, కేవలము ఒక పల్లవి ఒక చరణం అంటే దానికి ఏకీభవించి పల్లవి చరణం పాడాల్సింది. ఇంక 2వ చరణానికి వెళ్ళారనుకోండి, ఆజ్ఞ అతిక్రమించిన వారం అవుతాం. అది మనకు ఆశీర్వాదం కాదు, దేవునికి మహిమ కాదు. కనుక కొన్ని విషయాలు మనము క్రమశిక్షణ, మన సంఘము ఏ విధంగా ఉండాలంటే క్రమశిక్షణ కలిగిన సంఘము. ఇతరులు దైవ సేవకులు మన మధ్య వచ్చినప్పుడు నిజంగా ఆ సంఘము చాలా క్రమశిక్షణ కలిగిన సంఘం. శబ్దము రాదండి, అటు ఇటు చూడరండి, అనవసరమైన మాటలు మాట్లాడరండి. దేవుని వాక్యం చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరు మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తారండి, లేదంటే సైలెంట్ మోడ్లో పెడతారండి. నేను వాక్యము అర్ధగంట సేపు చెప్తే, 1 గంట సేపు చెప్తే కనీసం ఒక్క మొబైల్ కూడా వాగలేదండి. అలాంటి సాక్ష్యం కలిగినప్పుడే దేవునికి మహిమ అండి. హల్లెలూయా. ఏదో దేవుని సన్నిధికి రావడము, ఏదో కొద్దిపాటిగా దేవుని వాక్యం వినడము, హాయ్ బాయ్ చెప్పుకొని వెళ్ళడం కాదు సుమా. మనం ఇక్కడ కొన్ని విషయాలు నేర్చుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఆ నేర్చుకున్న దాన్ని ఇతరులకు చూపించవలసిన వారం ఉంటున్నాం. అప్పుడు దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రియులారా, సమయానికి మీరు రండి. ఒక చిన్న విషయం మీకు చెప్పాలని ఆశపడుతూ ఉంటున్నాను. గత శుక్రవారం సంఘ కార్యదర్శి గారు ఒక ప్రకటన చెప్పారు. ఏంటమ్మా? ఏమా? సంఘములు ఇక్కడే వినపడుతుంది 2 మాటలు, అక్కడ ఏంటమ్మా? మై గాడ్, అంటే ఏ మాటలో చాలా ప్రకటన చేశారు కదా, ఏం చెప్పాలంటే మీరు అనుకోవచ్చు. సారీ. సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు శనివారము, సోమవారము, మంగళవారము, బుధవారము ప్రార్థించమని, మీ గృహాలలో ఉండి ప్రార్థించమని, కార్యవర్గ సభ్యులు ఇక్కడికి వచ్చి ప్రార్థించమని సంఘ కార్యదర్శి గారు ప్రకటన చేశారు. దేవుని సన్నిధిలో ఉంటున్నాం ప్రియులారా. ఎంతమంది ఆ మాటకు విధేయత చూపించి మనము ప్రార్థించామో మనము ఆలోచించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఇక్కడ సంఘ కార్యవర్గ సభ్యులు రమ్మన్నప్పుడు సాధ్యమైనంత సమయాన్ని కల్పించుకొని రావాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదం. సమయం లేదు బ్రదర్, సమయం ప్రతి ఒక్కరికి ఉండదండి. మాకుందా సమయం? లేదు, మాకు కూడా సమయం లేదు. అయినప్పటికీ కూడా సమయాన్ని కల్పించుకొని దేవుని సన్నిధికి రావాలి. 7 గంటల నుండి 8 గంటల వరకు ఎంతమంది ప్రార్థన చేశారు? నేను చేతులు ఎత్తమంటే నేను చాలా బాధపడతానేమో. ప్రియులారా, ఎందుకు ఆ విషయాలు మీతో పంచుకున్నానంటే, కార్యదర్శి గారు మీకు ప్రకటన చేశారంటే, దేవుని సన్నిధిలో ఒక సేవకులుగా ప్రార్థన చేసినప్పుడు మనము ప్రార్థనలో కట్టుబడాలని దేవుడు తలంపించాడు. హల్లెలూయా. సంఘము ఎప్పుడైతే ఏక మనస్సు కలిగి, ఏకాత్మ కలిగి మనము ప్రార్థన చేస్తామో, దేవుడు తన శక్తితో మనల్ని
నింపుతాడు. హల్లెలూయా. ఆ యొక్క మేడగదిలో దాదాపు 120 మంది 10 దినాలు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చినప్పుడు ఏమొచ్చి వారిని ఆవరించిందంట? పరిశుద్ధాత్మ వచ్చి వారిని బలపరిచింది, శక్తి పొందింది, వాక్చాతి దేవుడు వారికి అనుగ్రహించాడు. ఆ ఉద్దేశంతోనే ప్రియులు, ఆ తలంపు ప్రకారమే 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రార్థించమని ఇక్కడ కోరి ఉంచిన. దయచేసి ఎవరైతే ప్రార్థించారో దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఎవరైతే ప్రార్థన చేయలేదో రాగల దినాల్లో వారు ప్రార్థన చేయగలరని వారిని ఆశిస్తూ వారిని కూడా దేవుడు దీవించిన గాక. హల్లెలూయా. ప్రియులారా, సంఘంలో ఏ చిన్న పరిచర్య చెప్పినా, ఏ చిన్న ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చినా కానీ ప్రతి ఒక్కరూ ఏకీభవించి దానికి లోబడినప్పుడే అది మన జీవితాలకు ఆశీర్వాదకరం. ఇక నుండి ప్రార్థన అనగా నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తానన్న వారు ఒకసారి హల్లెలూయా చెప్తాం. ప్రార్థన చేస్తానన్న వారు హల్లెలూయా చెప్తాం. ప్రార్థన చేస్తా అన్నవారు మాత్రమే హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సంతోషం అండి. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. మన దగ్గర ఉంటున్న బైబిల్ చేత పట్టుకొని బైబిల్ పైకి ఎత్తి మనమందరము ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసురాలాకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసురాలాకించు. హల్లెలూయా. బైబిల్ పైకెత్తమంటే కొంతమంది ఒళ్ళో పెట్టుకొని ఉన్నారు. దేవుని వాక్యాన్ని మనం చూపించాలి. హల్లెలూయా. ప్రియులారా, ఒక చిన్న విన్నపం అండి. హృదయపూర్వకంగా బాధపడద్దు. బైబిల్ ఎవరైతే తెచ్చుకోలేదో దయచేసి క్రమం తప్పకుండా మన పరిశుద్ధ వాక్యం మనము కలిగి ఉండాలి. ఒకవేళ ఆయా కారణాల చేత ఒకవేళ మనం వచ్చి ఉంటే వచ్చే వారం నుంచి దయచేసి ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని ఉండవలసిందిగా ప్రభు ప్రేమలో మీకు విన్నవిస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో ప్రియులారా, మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయం. మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయం. ఇంతవరకు సహోదరులు చక్కగా చదివి వినిపించి ఉంటున్నారు. అయితే మనమందరం కలిసి 8వ అధ్యాయము 36వ వచనం మనమందరం కలిసి బిగ్గరగా చదువుకుంటాం. దయచేసి బైబిల్ ఉన్న వారు బైబిల్ తెరిచి, బైబిల్ లేని వారు పక్క వారి బైబిల్లో సహాయం తీసుకొని దేవుని వాక్యాన్ని చదవవలసిందిగా ప్రభు ప్రేమలో కోరుతూ ఉంటున్నాం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని, మనమందరం కలిసి చదువుకుంటామండి. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణాలను పోగొట్టుకున్నట వానికి ఏమీ ప్రయోజనం. చాలు. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో మిమ్మల్ని స్తుతించి ఆరాధించే గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రములు తండ్రి. మీరు మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి మీకు స్తోత్రములు. అంతేకాకుండా నీ రక్షణలో ఆనందించే ధన్యత మాకు ఇచ్చారు ప్రభువా. ఈ ఆరాధనను మీ ఆత్మతో నడిపిస్తున్నందుకే మీకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని మీకు జ్ఞాపకం చేసుకున్నామయ్యా. ఇంతవరకు పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, ప్రత్యేక పాటల ద్వారా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నారు. ఈ సమయంలో తండ్రి, నీ వాక్యం వరకు మేము వేది చూస్తూ ఉంటున్నాం. నాతో మాట్లాడండి ప్రభువా. సంఘంతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నీ వాక్యం 2 అంచుల గల ఖడ్గము తండ్రి, అది మమ్మల్ని హెచ్చరించినప్పుడు మా హృదయమును సరిచేసుకున్న ధన్యత మాకు మీరు అనుగ్రహించింది. ప్రతి ఒక్కరికి వినే చెవిని గ్రహించే హృదయాన్ని మీరు అనుగ్రహించండి. ఎవరైతే ఈ దినంలో రాలేకపోయి ఉంటున్నారో దేవా, నీ చిత్తమైతే మరొక తరుణంలో వారికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. అందుకని చీకటి శక్తులలో యేసు నామములో బంధిస్తుంటున్నామయ్యా. వాటిని మీరు దూరపరచండి. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. నిలబడి నేను జ్ఞానం లేనటువంటి వాడు, ఇక్కడ నిలబడి ఏమాత్రం యోగ్యత లేనటువంటి వాడు దేవా. నాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం.
నా ఆత్మను ఖాళీ చేసి నీ ఆత్మతో నింపి మీ నోటు బోరుగా వాడుకుని మీ నామముకు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తాం. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క చదువుకున్న వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే చాలాసార్లు ఈ యొక్క వాక్యాన్ని మనము చదివి ఉంటున్నాం. ఏమని రాసి ఉంటున్నారంట? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అమ్మా వానికేమి ప్రయోజనకరం. దేవుని వాక్యంలో ఈ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన చాలా ప్రశస్తమైన మాట. సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణము పోగొట్టుకుంటే వానికేమి ప్రయోజనకరం. ప్రభునందు ప్రియులారా, లోకంలో అనేక మంది జీవితాలను మనం గమనించినట్లయితే కొంతమంది మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని ఆశపడతారు. కొంతమంది మంచి బలములు సంపాదించుకోవాలని ఆశపడతారు. కొంతమంది మంచి జ్ఞానము సంపాదించాలని ఆశపడతారు. కొంతమంది మంచి ధనమును సంపాదించి కోటేశ్వరుడు కావాలని ఆశపడతారు. ప్రభునందు ప్రియులారా, కొంతమంది ఏం చేస్తారు తెలుసా? మంచి పలుకుబడి సంపాదించాలని ఆశపడతారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, నీవు సర్వలోకమును సంపాదించుకుని, అంటే లోకంలో ఉంటున్న ప్రతిదాన్ని, లోకంలో ఉంటున్న ఆయా వస్తువులను, లోకంలో ఉంటున్న ఆయా విషయాలను నువ్వు సంపాదించుకొని నీ ప్రాణము పోగొట్టుకుంటే నీకేమి ప్రయోజనం అని దేవుడు చెప్తూ ఉంటున్న మాట. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనంలో ఒక ఆమె అంటది కదా, నేను దేవుని దయ వలన ఒక వ్యక్తిని సంపాదించుకున్నానంటది. ఆ వ్యక్తి ఏమయ్యాడు తెలుసా? ఏమయ్యాడమ్మా? నరహంతకుడైపోయాడు, దేశదిబ్బరిగా అయిపోయాడు. నిజమే కదా? అంతేకాకుండా ఆదికాండము 11వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనిస్తే ప్రియులారా, అక్కడ కొంతమంది ఏం చేశారో తెలుసా? మనమందరం పేరు సంపాదించుకోవాలని ఆశపడ్డారు. కానీ దేవుడు వారి ఆలోచనలను తారుమారు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ లోకంలో మానవుడు ధనము సంపాదిస్తుంటున్నాడు కదా, వానికి సంతోషం లేదు. బలము సంపాదిస్తుంటున్నాడు కానీ జ్వరం వచ్చినప్పుడు కృంగిపోయేవాడుగా ఉంటున్నాడు. నిజమే కదా? ఎంత బలవంతులైనా కానీ బలహీనమై అనారోగ్యం వస్తే వాడు ఏమైపోతాడంట. ఈ లోకంలో మనం గమనిస్తున్నట్లయితే ప్రియులారా, కొన్ని జీవితాలు, కొన్ని కుటుంబాలు మనం చూస్తే వారికి సమృద్ధిగా డబ్బులు ఉంటాయండి. వారు కూర్చుంటే డబ్బు, లేస్తే డబ్బు, నడిస్తే డబ్బు, అయినప్పటికీ కూడా వారి జీవితంలో ఏమాత్రమో సమాధానం లేదు, సంతోషం లేదు. వారి జీవితంలో ఎప్పుడు చూసినా కలవరంతో నిండి ఉంటాయి. చాలా మందికి పేరు ప్రతిష్టలు ఉంటున్నాయి కానీ ప్రియులారా, అవసరం వచ్చినప్పుడు ఒక్కడు కూడా ఆదుకునేవాడు అస్సలు లేడు. మీరు గమనించారా? గత దినాలలో కరోనా వచ్చినప్పుడు ప్రియులారా, మంచి మంచి ఎమ్మెల్యేలు కూడా, ఉన్నత అధికారులకు కూడా హాస్పిటల్ ఏమైపోయాయంట, బెడ్లు లేవు. వారికి వీళ్ళకి ఫోన్ చేసి, అయ్యా నా ఇంట్లో నా బిడ్డకు బాగలేదండి, దయచేసి ఒక బెడ్ కావాలి, దయచేసి ఒక ఆక్సిజన్ కావాలి, నా బిడ్డ చావు బతుకులో ఉంటున్నాడు, నా కుటుంబంలో ఒకరు బలహీనమైపోతూ ఉంటున్నారు ఈ యొక్క వైరస్ వల్ల, ఎవరికొకరికి ఫోన్ చేసి ఒక ఆక్సిజన్ తెప్పించవా? ఆ సమయంలో ఎవరు కూడా తెప్పించే స్థితిలో లేకపోయారు. ఎందుకంటే ప్రియులారా, వారి యొక్క పలుకుబడి వారిని కాపాడలేకపోయింది. ఎంతో మంది ధనవంతులైనప్పటికీ కూడా డబ్బులు ఉంటున్నాయి కానీ వైరస్ నుంచి వాడు కాపాడలేక పోయి ఉంటున్నాడు. దేవుడు చెప్తూ ఉంటున్న మాట, సర్వలోకాన్ని సంపాదించుకొని వాని ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనకరం. ఎప్పుడు మానవుని జీవితంలో సంతోషం ఉంటుంది, ఎప్పుడు మానవుని జీవితంలో సమాధానం ఉంటుంది. ప్రియులారా, పుట్టిన ప్రతి మానవుడు ఖచ్చితంగా ఈ లోకాన్ని విడవలసిందే, అనగా చనిపోవలసిందే. చనిపోయిన తర్వాత నీ జీవిత ప్రయాణం ఎలాగో ఉంటున్నది సుమా. చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు? ప్రతి వేదాలలో కూడా ఏమని రాయబడిందంట? నరకం ఉందంట, ఇంకొకటి ఏముందంట, స్వర్గం అంటారు కదా, పరలోకం. పరలోకం ఉందంట, నరకం ఉందంట. ఇది సత్యం. పుట్టిన ప్రతి మానవుడు చనిపోవాల్సిందే.
చనిపోయిన తర్వాత నరకానికి కానీ పరలోకానికి కానీ వెళ్ళాల్సిందే. అయితే మన ఉద్దేశం ఏమైంటున్నది? దేవుడు మనం సృష్టించాడు కనుక మనం ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన వారంగా ఉంటున్నామంట? దేవుని దగ్గరికి వెళ్ళవలసిన వారంగా ఉంటున్నాం. హల్లెలూయా. నరకంలో ఏముంటున్నదంట? అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్యము యుగాయుగమున మండుచున్న అగ్ని, భయంకరమైన అగ్ని. మీరు గమనించండి, గ్యాస్ దగ్గర కొంచెం సేపు ఉంటానే మనం తట్టుకోలేం కదా. ఇస్త్రీ పెట్టే చిన్న కాలితేనే అయ్యో కాలిపోయింది. చాలా మంది లేడీస్కి పీలారా అక్కడక్కడ కొంచెం వాతలు మారి కనపడతా ఉంటాయి. ఏంటంటే పని చేసేటప్పుడు తగులుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు. ఈ చిన్నదానికే ఎంత బాధపడతామో ఆ నరకంలో ఎలా తట్టుకుంటుందండి మన ఆత్మ? నరకంలో ఏముందంట? యుగాయుగములు మండుచున్న అగ్ని, అగ్ని ఆరదు, నీ ఆత్మని పురుగు అక్కడ చావదండి. అది నరకానికి ఉంటున్న విషయం. పరలోకంలో ఏముంటుంది తెలుసా అమ్మా? అక్కడ ఎవరుంటాడంట? మనల్ని సృష్టించిన సృష్టికర్త అక్కడ ఉంటాడు. హల్లెలూయా. అంతేకాకుండా అక్కడ సూర్యచంద్రుడు ఉండదంట. ఎప్పుడు చూసినా కానీ నిత్యము దేవుని యొక్క మహిమ అక్కడ వెదజల్లుతూ ఉంటుంది. అక్కడ ఆకలి ఉండదంట, దప్పిక ఉండదంట. యుగాయుగములు దేవునితో నిత్యము పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని దేవుని మనము స్తుతిగానాలతో మనము ఆరాధన చేస్తూ ఉంటాం. నిత్యము అక్కడ సంతోష గానాలు వెదజల్లుతూ ఉంటాయి ప్రియులారా. నిత్యము దేవుని మహిమపరుస్తూ ఉంటాం, సంతోషంతో ఉంటాం. ఇక్కడ చేరి వచ్చిన నీకేది కావాలమ్మా? ఏం కావాలమ్మా? నరకమా పరలోకమా? అమ్మా పరలోకమేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, మనము ఈ లోకంలోనికి ఏం తెచ్చాం చూడండి. మొదటి తిమోతికి రాసిన పత్రిక, మొదటి తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేదు, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఎందుమో ధనవంతులకు అపేక్షించువారు శోధనలోనో ఊరిలోనో అవివేక యుక్తులను హానికరులైన అనేక దురాశలతోనూ పడుతురు. అట్టివి మనుషులను నష్టములోనో నాశనములోనో ముంచివే. చాలమ్మా, ఇక్కడ దేవుని వాక్యం చెప్తూ ఉంటున్నది ప్రియులారా. ఏమని రాయబడి ఉంటున్నదంట? మనం ఈ లోకంలోనికి ఏమియో తేలేదు, దీనిలో నుండి ఏమియో తీసుకుని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారం అయ్యుండి వాటితో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుడిని మనం గమనించినట్లయితే ఎవరైనా ఏదైనా తీసుకుని వస్తారా? ఏ విధంగా వస్తారు? ఈ లోకంలో దిగంబరులుగా మానవుడు జన్మించుతాడు సుమా. తనతో పాటు ఏమీ తీసుకొని రాడు. దిగంబరుడిగా మానవుడు జన్మిస్తాడు. ప్రియులారా, చనిపోయిన తర్వాత ఏ విధంగా వెళ్తాడంట? హల్లెలూయా. దిగంబరుడుగానే వెళ్తాడు. తన బతికుంటున్న సమయంలో 10 ఏళ్లకు 10 రింగ్స్ పెట్టుకోవచ్చు. తన మెడ నిండా మంచి బంగారు వడ్డానం రకరకాలుగా పెట్టుకోవచ్చు. కానీ ఆ చనిపోయిన సమయంలో ఏమంటారు తెలుసా? ఏడుస్తా నీకు ఉంగరాలు అంటే బాగా ఇష్టమయ్యా అంతా మనం ఈ ఉంగరాలన్నీ ఇప్పేస్తాం కదా. భర్తలైతే నా సర్వమంతా నీ బంగారు కొన్నాను తీసుకుపోలేకపోతే అనేది మంగళసూత్రం కూడా ఇప్పేస్తారండి. నిజమా కదా? భార్య మీద భర్తకు ఎంత ప్రేమ ఉన్నా, భర్త మీద భార్యకి ఎంత ప్రేమ ఉన్నా, ఒకరోజు పెట్టుకుంటాము, రెండో రోజు ఏం చేస్తారంటే నేను చూడలేకున్నానయ్యా తీసుకెళ్ళండి. ఏంటండి మానవుని జీవితం? ఒక్కసారి మనం ఆలోచన చేస్తామా? మన జీవితంలో ఈ లోకంలో ఉన్నంత వరకు మనం ఏమి సంపాదించామని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సంపాదించాలి సుమా.
అట్లనే మనం ఇంట్లో గమ్మని కూర్చోమని చెప్పలే. దేవుడు అంటాడు కదా, సోమరి చీమని ఎద్దకు వెళ్ళు, దాన్ని చూచి నువ్వు నేర్చుకో. నువ్వు కష్టపడాల్సింది ఈ లోకంలో. నీ ఇంటికి నీకు నేను ఇచ్చిన బాధ్యత ఏం తెలుసా? నీకు చక్కటి భార్యను ఇచ్చాను, బిడ్డలు ఇచ్చాను, వాళ్ళని పోషించే బాధ్యత యజమానుంది. ఖచ్చితంగా కష్టపడాల్సిందే, ఒక చక్కటి గృహం కట్టుకోవాల్సిందే. ఇది మన జీవనోపాధి కోసం. అయ్యగారు మీరు ఏం సంపాదించుకోవద్దున్నారు కదా అని ఇంటికాడ కూర్చుంటారు సుమా. ప్రతి ఒక్కరూ ఈ లోకంలో ఉన్నంత వరకు ఉన్న దాంట్లోనే సంతృప్తి కలిగి మనము జీవిస్తూ మనము పోషింపబడవలసిన వారంగా ఉంటున్నాం. అయితే ఆ యొక్క లోకానికి చేరాలంటే మనం ఏమి సంపాదించాలి సుమా? అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఏమి సంపాదించుకోవాలి అని మనం గమనించినట్లయితే ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. చాలక ఏమని రాయబడిందంటే అక్కడ, క్రీస్తును సంపాదించుకొని. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈ లోకంలో ఎవరిని సంపాదించుకోవాలంట? ధనమునా? కాదు. బలమునా? కాదు. మంచి ఐశ్వర్యమునా? కాదు. వాయి సంపాదించుకున్నప్పటికీ కూడా చాలా ప్రాముఖ్యమైనదిగా ఎవరిని సంపాదించుకోవాలంట? క్రీస్తుని సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని సంపాదించుకుంటావో నీ పరలోక రాజ్యానికి వెళ్తావు సుమా. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని సంపాదించుకుంటావో ఈ లోకంలో సంతోషమైన జీవితం నువ్వు జీవిస్తావు సుమా. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని సంపాదించుకుంటావో నువ్వు ఉన్న వాటిలోనే సంతృప్తి కలిగి జీవిస్తావు. హల్లెలూయా. మీరు గమనించండి సుమా, చాలా మంది కుటుంబాలు దేవుల్లో లేని కుటుంబాలు, దేవుడు వారి హృదయంలో లేని కుటుంబాలు. పైకి మాత్రం క్రైస్తవులమే, కానీ మన హృదయంలో దేవుడు ఉన్నాడు. పండగ వస్తాను ఏం చేస్తారు తెలుసా? అక్కగారు పోడు పడలేక ఆ అప్పు చేసు ఈ అప్పు చేసు మొత్తానికి తెచ్చి పెడతారు. పండగ వరకు సంతోషం, పండగ తర్వాత ఏడుపు, అంతే కదా. కానీ దేవుని కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా? ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. భార్య భర్తలు అర్థం చేసుకొని, అయ్యా ఉన్న దాంట్లో చాలండి, బట్టలు లేకపోయినా కానీ పండగ పోతుంది కదా, పర్వాలేదు, ఉన్న దాంతోనే మనము తృప్తి కలిగి. అది క్రైస్తవ కుటుంబ లక్షణం. హల్లెలూయా. ప్రియులారా, మన జీవితంలో కొన్ని ఆలోచన కలగచ్చు. నీ జీవితంలో అయ్యా క్రీస్తుని ఎందుకు సంపాదించుకోవాలి? అనేక మంది దేవతలు అనబడే వారు ఉంటున్నారు కదా, క్రీస్తుని ఎందుకు సంపాదించుకోవాలి అన్న ప్రశ్న మనలో కలగచ్చు. గమనించండి, మన ఇంటికి ఒక కూరగాయల బండి వచ్చింది అనుకోండి. కూరగాయల బండి వస్తే మనం వెంటనే తీసేసుకుంటామా? వంకాయలు కానీ, బెండకాయలు కానీ, చిక్కుడుకాయలు కానీ 10 సార్లు దాన్ని పరీక్షిస్తాం. ఎక్కడ కూర్చుందో, ఎక్కడ ఏముందో, ఏం కదా 10 సార్లు తిప్పి తిప్పి తిప్పి. మన సిస్టర్స్ అయితే నిజంగా వారి వెంట ఇప్పుడు షాపింగ్ వెళ్ళాలని కష్టం. మిమ్మల్ని కదండి, నా భార్యతో షాపింగ్ వెళ్ళాలని నాకు కష్టం అని చూసుకుంటుందండి. ఎందుకంటే చూసిందే 10 సార్లు చెప్తాను. ఏంటండి, ఏంటమ్మా ఇంతసేపు అంటే, నీకేం తెలుసయ్యా దీంట్లో పుచ్చుంటాయి. నేను బీరకాయ చూసాము, బీరకాయ నేను ఒకసారి నాకేం తెలుసు అండి, అలాగే పెద్ద తీసుకొచ్చిన కట్ చేయకుండా ఇంటికి వస్తానే, నీకు కూరగాయలు కూడా తాను చేత కదా, ఒకసారి తిని చూడు, చేదుగా ఉంది, నేనేం చేద్దానికి? ఆమె వచ్చిన సలహా, నువ్వు అక్కడ తుంచి దాన్ని తీసి కొంచెము నోట్లో పెట్టుకొని అప్పుడు తీసుకురావాలండి. నాకు అంత జ్ఞానం లేదమ్మా, ఈసారి నువ్వే తెచ్చుకొని వెళ్ళి అక్కడ. ఒక చిన్న కూరగాయలు తెచ్చుకోవాలంటే మనం ఎంత ఆలోచన చేస్తామో. పిల్లరా, క్రీస్తుని సంపాదించుకోవాలంటే అదే ఆలోచన మనం చేయవలసిన వారంగా ఉంటున్నాం. హల్లెలూయా. ఏమి చేశారండి యేసుక్రీస్తు ప్రభువు? ఆయనలో ఉంటున్న గొప్పతనం ఏంటి అని మనం గమనించినట్లయితే ప్రియులారా, ఆయన చెప్తూ ఉంటున్న మాట తెలుసా? రండి, మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ఒక చక్కటి మాట ఆయన చెప్పేవాడుగా ఉంటున్నాడు. చూడండి, మత్తయి రాసిన సువార్త
ప్రయాసపడి భారము మోసుకొని పోతున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు హల్లెలూయా. యేసు ప్రభు వారు చెప్తూ ఉంటున్న మాట ఏంటి తెలుసా? ప్రయాసపడి అనగా ధనము సంపాదించుకుంటూ ప్రయాసపడుతున్న నీవు, ఈ లోకంలో ఏదో సంపాదించుటకు ప్రయాసపడుతున్న నీవు నెమ్మది లేకపోతూ ఉంటున్నావు, సమాధానం లేకపోతూ ఉంటున్నావు, సంతోషం లేకపోతూ ఉంటున్నావు. కనుక నా బిడ్డలారా, ప్రయాసపడి పాప భారమును మోసుకొని పోతుంటున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తానని చక్కటి మాట యేసు ప్రభు అక్కడ పలికినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఏమై ఉంటున్నాడు తెలుసా? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అండి. నిత్యము ఆ యొక్క పరలోకంలో కోట్లాను కొద్ది దేవదూతలతో నిత్యము పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని కొనియాడబడుతుంటున్న ఆయన, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉంటున్న సమయంలో ఆయన ఎలా వచ్చాడు తెలుసా? రండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై కూడా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనిషిని పోలికగా పుట్టాడంట, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, తను తాను రిక్తులుగా చేసుకున్నాడు, మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. అందుచేతను పరలోకమందున్న చాలమ్మ ఆయన ఏం చేశాడు తెలుసా? అందుకొక దేవుడైనప్పటికీ కూడా ప్రియులారా, ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము ఏమాత్రము ఎంచుకొనక ఏ విధంగా వచ్చాడంట? దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అంతేకాకుండా తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఉంటున్నాడు. ఆయన ఈ లోకంలో ఎక్కడ జన్మించాడు తెలుసామా? పశువుల పాకలో. ఎవరన్నా ఉంటుందా? రాజు ఎక్కడ జన్మిస్తాడండి? రాజభవనంలోనే జన్మిస్తాడు. అయితే ఆయన ఎందుకు తెలుసా పశువుల పాకలో జన్మించింది? దాంట్లో కూడా ఒక అర్థం. ఆయన లోకమంతటి కొరకు జన్మించాడు కనుక ఏ రాజభవనంలో జన్మిస్తే కేవలం రాజు కుటుంబమే చూస్తారండి, కేవలం రాజు కుటుంబమే చూస్తారు. మనం పోలిస్తారు లోపలికి పోలేదు. అందుకోసమే ఆయన సర్వ మానవాళి కొరకు వచ్చాడు కనుక అందరికీ అందుబాటులో ఆయన జన్మించాడు. హల్లెలూయా. ప్రియులారా, ఆయన ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్న సమయంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. అవన్నీ మీకు తెలుసు, సమయం లేదండి. ఆయన చనిపోయిన వారిని కూడా ఆయన సర్వశక్తిమంతుడండి. ఆయన చనిపోయిన వారిని కూడా లేపి ఉంటున్నాడు. ఎంతో బలహీనంగా ఉంటున్న వారిని స్వస్థపరిచాడు, గుడ్డి వారికి చూపించాడు. ఆయన మాటకు సర్వ సృష్టి లోబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. భయంకరమైన తుఫాను ఆయన చెప్పగానే నిమ్మమైపోయి ఉంటున్నది. అలాంటి సర్వశక్తిమంతుడైనప్పటికీ కూడా ఆయన నీ కొరకు నా కొరకు ఏమయ్యాడు తెలుసా? రండి, పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 22, 23 వచనాలు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకును. మనము మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకును. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగించున్నది. హల్లెలూయా. ప్రియులారా, ఆయన ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్న సమయంలో పరిశుద్ధంగా ఆయన జీవించాడు, సుమా పవిత్రంగా జీవించాడు. పాపములను చేరక ప్రత్యేకమైన జీవితాన్ని ఆయన జీవిస్తూ వచ్చాడు. ప్రియులారా, అయినప్పటికీ కూడా మనందరి పాపమును ఆయన మీద వేసుకున్నాడు. ఆయన పాపముగా చేయబడ్డాడు.
ఆ కలవరి శిలువలో ప్రియులారా ఆయన శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. హల్లెలూయా. నువ్వు చేసే పాపముల నిమిత్తమై ఆయన హింస పొందాడు సుమా. నీవు చేసే దోషముల కొరకై ఆయన అవమానం పొందాడు. ఆయన హేళన చేయబడ్డాడు. అనేక మంది వచ్చి ముఖాన ఉమ్మి వేశారు, ఎగతాళి చేశారు. పిడిగుద్దులతో గుద్ది ఎవరు గుద్దారో చెప్పు అని ఆయన పోతే అడిగినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాడు. చంప మీద కొడుతూ వచ్చారు, మొల్ల కిరీటాన్ని పెట్టి అదుముతూ వచ్చారు, ఆ ఈదలు పడి ఆయనను కొర్రలతో కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ వచ్చాడు సుమా. ఆ కలవరి శిలువ పైన కాళ్ళకు చేతులకు గాయములు పొంది పక్క బల్లెపు పొడితో పొడిపించుకొని ఆయన శరీరంలో ఒక్క చుక్క కూడా రక్తం ఉంచకుండా ధారాళంగా దారిపోసి ఉంటున్నాడు. హల్లెలూయా. చెప్పడు కూడా దేవుని మహిమపరుస్తామా? ప్రియులారా, ఆయన మనల్ని సృజించాడు కనుక, మనల్ని పుట్టించాడు కనుక ఆయన మన కొరకు తన ప్రాణమును పెట్టుటకు సిద్ధమైనట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒక్క విషయాన్ని మీరు గమనించండి. ఎందుకయ్యా క్రీస్తుని సంపాదించుకోవాలని నేను చెప్తూ ఉంటున్నానంటే, ఈ లోకంలో దేవతలను పడేవారు ఎంతో మంది ఉంటున్నారు, కానీ సర్వమానవాళి కొరకు రక్తం చిందించింది కేవలం ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. హల్లెలూయా. చెప్పడు కూడా దేవుని మహిమపరుస్తామా? ఎందుకనగా ఆయన సర్వశక్తిమంతుడండి. ఆయనే మనల్ని పుట్టించాడు కనుక ఆయన మన పాపములకు ప్రతీకారముగా మన పాప భారమంతిని ఆయన మీద వేసుకొని ఆ వారి చెడులో నుండి మనల్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు సుమా. ఆయన చేసిన కార్యం, శిలువ మీద మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినమున మృత్యుంజయుడై సజీవుడై లేచాడు. హల్లెలూయా. ఆయన తిరిగి ఒకానొక దినమున రాబోతూ ఉంటున్నాడు. ప్రియులారా, వాక్యం వింటున్న నీవు ఆయన చెప్తూ ఉంటున్న మాట ఏం తెలుసా? ఇదిగో నేను తలుపున వద్ద నిలుచుండి. ఏం తలుపండి? హృదయం అనే తలుపున వద్ద నిలుచుండి నీ భయంకరమైన హృదయము, ఘోరమైన హృదయము అంటే కదా. హృదయం అన్నిటికంటే అది ఘోరమైన. ఆ హృదయాన్ని పరిశీలించింది ఎవరు తెలుసా? దేవుడు మాత్రమే సుమా. నా హృదయంలో ఏముందో నాకే తెలుసు, కానీ మీకు తెలియదు. ఈవెన్ వీరి కాదండి, నా కుటుంబంలో నన్ను పెళ్లి చేసుకున్న నా సతీమణి కూడా, నా బిడ్డలకు కూడా తెలియదు, కానీ దేవునికి మాత్రము. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు సంపాదించుకొని నీ హృదయంలో చేర్చుకుంటే నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు. హల్లెలూయా. దేవుడితో కూడా నువ్వు సమాధాన పడతావు. దేవుడి సన్నిధికి వస్తుంటున్న నీవు ఇంక నువ్వు దేవుని నమ్మలేదా? దేవుని సొంత రక్షకునిగా అంగీకరించలేదా? నువ్వు ఆలోచన చేయవలసిన వాడుగా ఉంటున్నావు. నువ్వు పరీక్షించుకోవాల్సిన వాడుగా ఉంటున్నావు. అంటున్నాడు కదా, ఇదే మిక్కిలి. చూడమ్మా, ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఆయన తట్టు చూడగాకండి అమ్మా. ఆయన పని ఆయన చేసుకుంటాడు, ఆయన తట్టు చూడగాకండి. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రియులారా, ఎవరైతే ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఈరోజు చాలా ప్రాముఖ్యమైన దినం నీ జీవితంలో. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. నువ్వు సంతోషం పొందాలంటే, నువ్వు పరలోక రాజ్యం పొందాలంటే, ఈ లోకంలో ఉన్నంత వరకు నువ్వు సమృద్ధిగా నువ్వు జీవించాలంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని నీ హృదయంలోనికి సంపాదించు సుమా. నీ జీవితం మారుతుంది. జక్కయ్య జీవితాన్ని మనం గమనిస్తే ఆయన సంతోషం పొర్లు పాడింది. ప్రియులారా, ఈ సమయంలో ఎవరైతే ఇంకా మారు మనసు పొందలేదో, యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించలేదో, చాలా ప్రాముఖ్యమైన సమయం కనుక నీ జీవితంలో చేసిన ప్రతి బలహీనతను ఒప్పుకొని, అయ్యా ఈ దినం నాతో మాట్లాడవు దేవా, నువ్వు నా పాపముల కొరకు నీ రక్తాన్ని చిందించావు దేవా, నా కొరకు నీ రక్తాన్ని చిందించి నన్ను కొన్నందుకే వచ్చావు దేవా, నేను సైతాన్ని బిడ్డనండి, ఈ దినం నా పాపములు ఒప్పుకుంటున్నాను, నా హృదయంలోనికి రా దేవా, నన్ను నీ రక్తంతో కడుగు, పవిత్రపరచని నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఏకీభవించి ప్రార్థన చేస్తావో దేవుడు నిన్ను దీవిస్తాడు సుమా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను
దేవుడు ఆశీర్వదిస్తాడు. అది మనకి ఎంతగానో ఆశీర్వదకరం. ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా మనం ఏం సంపాదించాలంట? క్రీస్తుని ఈ లోకంలో సంపాదించాలి. రెండవదిగా మనం ఏం సంపాదించాలంట అమ్మా? క్రీస్తుని సంపాదించుకున్న మనము రెండవదిగా మనం ఏం సంపాదించాలంట? క్రీస్తు కొరకు అనేకులను సంపాదించాలి. హల్లెలూయా. క్రీస్తు కొరకు అనేకులను మనము సంపాదించాలి. దేవుడు అంటాడు కదా, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం నేను ఈ లోకంలో జన్మింపజేసింది నువ్వు అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించాలని సుమా. దేవుని కొరకు అనేక ఆత్మలను సంపాదించాలని దేవుని యొక్క ఉద్దేశం. రక్షణ పొందిన నీవు, బాప్తిస్మ సాక్ష్యంలోనికి వచ్చిన నీవు, ఎంతమంది మీ దేవునికి నమ్మకంగా మనం జీవిస్తూ ఉంటున్నామండి? క్రీస్తు కొరకు మనం ఆత్మను సంపాదించే వారుగా ఉంటున్నామా? ప్రియులారా, పేతురు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆయన పరిశుద్ధ ఆత్మశక్తి పొంది తను తాను ప్రత్యేకించుకొని ప్రియులారా ఆయన అనేక ఆత్మలను సంపాదించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఒకసారి 3,000 మందిని దేవుని కొరకు ఆత్మను సంపాదించాడు. ఒకసారి 5,000 మందిని ఆత్మను సంపాదించాడు. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో మనం గమనించినట్లయితే ప్రియులారా, ఒకప్పుడు తన జీవితంలో క్రైస్తవులను హింసించేవాడు, క్రైస్తవులను వధించేవాడు, క్రైస్తవులు అంటే ఏ మాత్రం ఇష్టపడేవాడు కాదు. వెంటాడి చంపడానికి ప్రయత్నం చేసే సౌలు ప్రియులారా పౌలుగా మార్చబడి ఆయన అనేక ఆత్మలను సంపాదించినట్టుగా మనం చూస్తుంటున్నాం. హల్లెలూయా. మన జీవితం గతంలో ఏ విధంగా ఉంటే పర్వాలేదు సుమా, యేసుక్రీస్తును సంపాదించిన తర్వాత నీవు క్రీస్తు కొరకు జీవిస్తూ ఆయన మాదిరి చొప్పున ఈ లోకంలో నువ్వు జీవిస్తూ క్రీస్తు కొరకు అనేక మందిని నువ్వు దేవుని సన్నిధికి సంపాదించాలమ్మా. దేవుని యొక్క ఉద్దేశం అది సుమా. ప్రియులారా, ఏదో మనం ఇంటింటికి వెళ్ళి అయ్యా దేవుని నమ్ముకో అని 2 మాటలు చెప్పొస్తాం, చాలా సంతోషం. అయితే చాలా ప్రాముఖ్యమైన సువార్త ఒకటిందమ్మా. ఏంటి తెలుసా? మన క్రియాపూర్వకంగా మన సువార్తను ప్రకటించాలి. మన ప్రవర్తన దేవునికి మహిమకరంగా ఉంటే, మన ఇతరులతో మాట్లాడే సమయంలో దేవునికి మహిమకరంగా ఉంటే, మన క్రియల ద్వారా ఒకప్పుడు గతంలో నిజంగా ఆ సహోదరి భయంకరంగా మాట్లాడేదండి. దేవుని నమ్మిన తర్వాత ఆ మాటలు మారిపోయాయి. నిజంగా ఆమె ఇప్పుడు చాలా భక్తిపరురాలండి. చాలా చక్కగా దేవుని మందిరానికి వెళ్తుంది, చాలా చక్కగా దేవుని ప్రేమిస్తుంది, చాలా చక్కగా మమ్మతో మాట్లాడుతుందని సాక్ష్యం. అదేనండి సువార్త. సువార్త అంటే ఏంటి తెలుసా? మన సాక్ష్యాన్ని ఇతరులకు చూపించాలి, అది సువార్త. మన భక్తి, మన క్రమం క్రీస్తుని మనం చూపించే వారముగా ఉండాలి. హల్లెలూయా. ప్రియులారా, బాప్తిసం తీసుకున్న నీవు ఏ విధంగా ఎన్ని ఆత్మలు సంపాదిస్తూ ఉంటున్నాం, ఎంతమందిని దేవుని సన్నిధికి మనం ఆకర్షిస్తూ ఉంటున్నాం. గత 6 సంవత్సరాల నుండి ఈ సంవత్సరంలో దేవుడు ఆశీర్వదించాడు. రాగల దినాల్లో ప్రియులారా, ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటి తెలుసా? మన స్నేహితులను దేవుని సన్నిధికి నడిపించాలి. హల్లెలూయా. ప్రియులారా, కార్యదర్శి గారు 3 వారాల నుంచి చెప్తూనే ఉంటున్నాడు. కొంతమందిని మనం కోల్పోతుంటున్నాం, వారు బేస్మెంట్ తెలియక ఇక్కడ రావడం లేదని. ఎంతమందికి మనకు బాధ్యత ఉంది? కార్యదర్శి గారు లేదంటే బాధ్యత కలిగిన సహోదరులేనా? మనకు లేదా బాధ్యత? క్రీస్తు కొరకు మనం ఆత్మను సంపాదించలేకూడదా? మన పక్క ఉంటున్న సహోదరి వచ్చినప్పుడు కొత్త అయినా సరే, అమ్మా నీ పేరేం పేరుమా, నీ ఊరి ఊరుమా, నా గురించి ప్రార్థన చేయమ్మా, నేను నీ గురించి ప్రార్థన చేస్తాను, అవసరమైతే ఫోన్ నంబర్ తల్లి, మన ఇద్దరు మాట్లాడుకున్నాం. ఆ భావన మనలో ఉండాలండి. ఒక వారం దేవుని సన్నిధికి రాకపోతే, ఏమ్మా ఎక్కడికి వెళ్ళావు, ఆరోగ్యం బాగుందా, మందిరికి రావట్లేదేంటి? ఒకరిని ఒకరు పురుకొల్పు చేసుకోవాలి. ఆ విధంగా ఉంటే దేవుడు మనం చూసి ఆనందిస్తాడు. క్రీస్తుని సంపాదించిన నీవు ప్రియుడా, క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించాలి. చివరిగా మనం గమనిస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని
భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టు ప్రయాస. నీతిని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలి. ఓర్పును సంపాదించుకోవాలి సుమా, ప్రేమను సంపాదించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ ప్రేమతోనే నీ కొరకు ప్రాణం పెట్టాడు. అనేక ఆత్మలను సంపాదించాలంటే మనలో ఏముండాలంట? సాత్వికం ఉండాలండి, ఓర్పు ఉండాలండి, ప్రేమ ఉండాలండి, దీర్ఘశాంతం ఉండాలండి. అప్పుడే ఎదుటి వారిని మనము ఆకర్షించగలం, ఎదుటి వారిని మనము దేవుని సన్నిధికి మనము నడిపించగలం. అప్పుడే అంటాడు కదా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను. దేవుడు నీ గురించి గొప్ప సాక్ష్యం చెప్పి నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక ప్రియులారా, దేవుని సన్నిధికి వచ్చిన మనం నీ వింకును దేవుని సన్నిధిలో యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఈరోజు అమ్మ చాలా ప్రాముఖ్యమైన సమయం. రేపు నీది కాదు సుమా. మరణపు తాలపు చెవులు ఎవరి చేతిలో ఉంటున్నాయట? దేవుని చేతిలో ఉంటున్నాయి. కనుక సమయాన్ని వ్యర్థం చేయదమ్మా. యేసు ప్రభుని ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన హృదయంలో చేర్చుకో. సంఘం ఎదుట బాప్తిస సాక్ష్యంలోనికి రండి. ఎంతమంది ఇక్కడ బాప్తిసం తీసుకున్నారో, ఎంతమంది తీసుకోలేదో నాకు తెలియదు. కానీ ప్రియులారా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నువ్వు దేవునికి ఒక సాక్షిగా జీవించాలి. క్రీస్తుని సంపాదించిన ఒక వ్యక్తిగా నువ్వు ఆస్వాదించబడాలి. అప్పుడే దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. మనం ఈ లోకంలో ఉన్నంత వరకు ప్రేమను సంపాదించుకునే వారుగా, సాత్వికాన్ని సంపాదించుకునే వారుగా, ఓర్పును సంపాదించుకునే వారుగా, దీర్ఘశాంతాన్ని సంపాదించుకునే వారుగా మనం జీవిస్తూ దేవుని కొరకు ఆత్మను సంపాదించే వారుగా ఉండాలి. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించిన గాక. పిల్లల కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం మనము పరీక్షించుకుందాం. ఎక్కడ మనము దేవునికి తగ్గిపోతూ ఉంటున్నాము? ఒకవేళ యేసు ప్రభువును నువ్వు ఇంకా సంపాదించుకోలేదా? ఈ దిన మన చాలా ప్రాముఖ్యమైన సమయం దేవుడు నీకు ఇచ్చి ఉంటున్నాడు. ఆయనది విశ్వాసం ఉంచి ఆయనను సంపాదించుకో. నీ హృదయంలోనికి ఆహ్వానించు. ఆయన నీ తలుపు వద్ద నిలుచుండి తట్టుచూ ఉంటున్నాడు. ఆయన స్వరమును విని నీ హృదయం అనే తలుపు తీస్తే ప్రియుడా, ఆయన నీతో కలిసి సహవాసం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాడు. నువ్వు బాప్తిస్మ సాక్ష్యంలోనికి, సంఘం ఎదుట సాక్ష్యంలోనికి రావాలి. ఒక సాక్షిగా ఈ లోకంలో జీవించాలి. దేవుని కొరకు అనేక మందిని ఆకర్షింపజేయాలి సుమా. అప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్దిస్తాడు. నీ కుటుంబంలో నిత్యము సమాధానం ఉంటుంది, నిత్యము సమృద్ధి ఉంటుంది.